మేడం నమస్తే. నమస్తే. మేడం యాంకర్ శ్యామల మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్‌లో నన్ను చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి డైరెక్ట్‌గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కే క్వెషన్ వేయటం చూస్తున్నాము. ఆహ్, ఈ ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి ఏదో ఒక అంశం, ఒక సున్నితమైన అంశంని టచ్ చేస్తది. ఏంటి మేడం దీనికి రీజన్ ఏంటి? ఎవరు మాట్లాడిస్తున్నారు ఇదంతా అంటారు? ఎవరు మాట్లాడిస్తారు? ఆమె ఎవరి పార్టీకి అధికార ప్రతినిధి? వాళ్ళే మాట్లాడిస్తారు. ఇప్పుడు వాళ్ళ తాలూకు ఆ పార్టీ సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వాళ్ళందరికీ నోటీసులు వెళ్తున్నాయి కదా! అవును. వాళ్ళందరినీ విచారణకు పిలుస్తున్నారు కాబట్టి, ఆ విషయాన్ని కొంచెం స్లో చేయడం కోసం ఈమె కొంచెం తెలివితేటలు చూపిస్తుందనేది అర్థమైపోయింది. నన్ను నీ రేట్ ఎంత అని అడుగుతున్నారు ఫోన్ చేసి డైరెక్ట్‌గా అని చెప్పి ఈవిడ చెప్తున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళందరూ కంప్లెయింట్ పెట్టడానికి కారణం ఏంటి అంటే, ఎలా పెడుతున్నారు బేస్ ఏంటి అంటే, సోషల్ మీడియాలో, ఇన్‌స్టాలో, ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన వాటి ఆధారంగాను, ఏ ఫోన్ నుంచైతే ఫోన్ వస్తుందో ఆ ఫోన్ నెంబర్ ఆధారంగాను రికార్డెడ్ మెసేజులు తోటి పోలీస్ కంప్లెయింట్ పెడుతున్నారు. అసలు మీరు కూడా పెట్టొచ్చు కదమ్మా! ఎవరొద్దన్నారు? తీసుకోకపోతే దాన్ని ఒక రాజకీయ అంశంగా చేయొచ్చు కదా! ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రెస్ మీట్లు పెట్టి మీరేదో ప్రవచనాలు చెప్దాము, మేము బాధితులమే అని చెప్పి ఒక రకమైన అటెన్షన్ సీకింగ్ లాగా ఉంది తప్పితే ఇది. అంటే మేము కూడా బాధించబడుతున్నాం కాబట్టి కానీ మేము ఇక్కడ నోరెత్తలేకపోతున్నాము, మా కేసులు తీసుకోవట్లేదు అనే ఒక అర్థం వచ్చేలాగా నర్మగర్భంగా మాట్లాడింది. ఎవరైనా సరే అలాంటి మెసేజ్ వస్తే, ఫోన్ కాల్ వస్తే, మీరు కింద వాళ్ళు ఎవరన్నా మీ మాట వినకపోతే, ఎస్పీలు, కింద సిఐలు ఇట్లాంటి వాళ్ళు మీ మాట వినకపోతే మీరేం చేయొచ్చు? వెంటనే డీజీపీని కలవండి, తప్పేముంది? పోయినసారి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు ఎదుర్కొంటున్న వాళ్ళు 4-5 కలిసి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోనే వెళ్ళారు డీజీపీ దగ్గరికి. వెళితే వాళ్ళు వెళ్ళారని చెప్పి వాళ్ళని ఆర్జీవీ వికృతంగా వాళ్ళ మీద పోస్ట్ పెట్టాడు. ఆయన పెట్టాడో వైసీపీ సోషల్ మీడియా పెట్టిందో తెలియదు కానీ వితిన్ సెకండ్స్ పెట్టారు. మరి మీరు కూడా పెట్టుకోండి, ఎవరొద్దన్నారు? కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే, రాజకీయంగా ఉపయోగించుకోవాలి, వాళ్ళెక్కడ రాజకీయంగా బలపడిపోతున్నారో, వైసీపీ పార్టీ ఎక్కడ వెనకబడిపోతుందో అనే ఒక ఉద్దేశంతో మనము రాజకీయం చేసి ఇలాంటి ఎత్తుగడలతోటి చేస్తున్న ఆరోపణలు తప్పితే దానిలో పసున్నట్లు అనిపించట్లా. పసుంటే సింపుల్, అసలు అలాంటి అవకాశమే మీకు దొరికితే. పైగా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? వీళ్ళ మీద ఏ చర్యలు అయితే తీసుకోబడుతున్నాయో, కూటమిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అట్లాంటివి చేస్తే వాళ్ళ మీద కూడా అవే చర్యలు ఉంటాయి అని చెప్పారు. చెప్పిన తర్వాత అసలు మీరు ఆయన చెప్పిన మాట మీద నిలబడతాడా లేదా అని చూడటం కోసమైనా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చుగా. ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది? వైసీపీని ఉక్కుపాదంతో తొక్కడానికి పనిచేస్తుందా, ఎవరైనా బాధితులు ఉంటే బాధితుల కోసం పనిచేస్తుందా అనేది తెలుసుకోవాలంటే కూడా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇవ్వలేదు? ఈ నాటకాలు దేనికి? చక్కగా కంప్లైంట్ ఇవ్వచ్చు. మీరు ఎలక్షన్స్కు ముందు నక్క, తోడేలు ఇట్లాంటి కథలు బాగానే చెప్పారు కదా. అప్పుడు చెప్తే కూడా ఎవరు నమ్మలా. ఇప్పుడు కూడా మీరు కాకమ్మ కథలు చెప్తే ఎవ్వరు నమ్మరు. అది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ విషయంలో దమ్ముంటే, వాస్తవం అయితే విషయం, మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఒక స్టేషన్ కాబట్టి ఇంకొక స్టేషను, అది ఇది కాదంటే ప్రైవేట్ కంప్లైంట్ కూడా వేసుకోవచ్చు. పోలీస్ స్టేషన్లో కనుక తీసుకోకపోతే కంప్లైంట్, మీరు ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవచ్చు. ఇప్పుడు పోలేదు అనుకుంటే, పోయినసారి లాగా ఆంధ్ర పోలీసుల మీద నాకు నమ్మకం లేదు అనుకుంటే, మీరు తెలంగాణలో కూడా ఉన్నారు కాబట్టి తెలంగాణలో కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. మీరు ఎక్కడుండగా ఫోన్ వచ్చిందో ఆ ఏరియాలో కూడా కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. ఇన్ని అవకాశాలు ఉండగా ఇలా ప్రెస్ మీట్లో మాట్లాడేసేసి నోటికి ఏదొస్తే అది మాట్లాడేసేసేస్తే
చేసి ఎవరినో దోషుల్ని చేద్దాము అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళు తప్పులు చేసినప్పుడు ఏం చేస్తారంటే పక్క వాళ్ళని కూడా కలిపేసుకుంటారు. నేనే కాదు వాళ్ళు కూడా చేస్తున్నారు అని చెప్పటం కోసం. అందుకని ఇప్పుడు మీ బ్యాచ్ మొత్తానికి ఇప్పుడు పోలీసులు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఏం తేలుస్తారో తప్పు ఒప్పేసుకుని ఇంకెప్పుడు చెయ్యము అని చెప్పి ఏదైనా రాసి ఇచ్చి వస్తారా? లేదు అనుకుంటే ఇది మా ఇష్టం, మా ఇష్టంగా చేసాము, మేము మా జగనన్న కోసం చేసాము, ఎప్పటికైనా చేస్తూనే ఉంటామని కొంతమంది స్టేట్మెంట్లు ఇస్తున్న వాళ్ళని చూస్తున్నాం మనం అమాయకంగా. వాళ్ళని చూస్తే ఒక రకంగా బాధ అనిపిస్తుంది. వీళ్ళు ఎవరి కోసం బలవుదాం అనుకుంటున్నారు అనే ఒక ఆలోచన లేకుండా, ఇంగితం లేకోకుండా ఇప్పుడు తన ఇంటి వాళ్ళ కోసం దొంగతనం చేసి ఇంట్లో వాళ్ళకి తిండి పెట్టాడంటే ఎంతో కొంత మనం సమర్థించవచ్చు. అసలు ఆ నాయకుడిని పైకి తీసుకెళ్ళటం కోసం, ఆ నాయకుడి కోసం నీకేమాత్రం సంబంధం లేని ఇంకొకళ్ళ మీద నువ్వు నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు, దీనివల్ల కేసులు అవుతాయి అని తెలిసి కూడా అయినా మాట్లాడతాను, ఏం చేస్తారో చేసుకోండి అని ఒక వీడియో ఒకటి వచ్చింది బయటికి. నేను ఇప్పుడు కూడా మాట్లాడతా, ఏం చేస్తారు అని అడుగుతున్నాడు ఒక అతను. ఇప్పుడు ఆమె నేను సుధారాణి, నేను పులిబిడ్డని, నేను రెడ్డి బిడ్డని మాట్లాడింది. ఏం మాట్లాడండి మరి. అప్పుడు రెడ్డి బిడ్డ అయింది, ఇప్పుడు రెడ్డి బిడ్డ కాదా? ఈ ప్రభుత్వం మారగానే తండ్రులు మారిపోతారా ఎవరికైనా? లేదు కదా, ఇప్పుడు కూడా మాట్లాడవచ్చు కదా. మరి పోసాని కృష్ణమురళి కావచ్చు, ఆర్జీవి కావచ్చు, మామూలు నోటితోలా అది, మామూలు సైకోయిజమా ఇది? క్రియేటివిటీ పైగా అది మామూలు క్రియేటివిటీ కాదు ఇది. ఇప్పుడు ఆ క్రియేటివిటీలన్నీ పక్కకి వెళ్ళిపోయి ఇప్పుడు తెలివిగా శ్యామల్ని వాడుతున్నాడు అనమాట జగన్మోహన్ రెడ్డి. స్క్రిప్ట్ తాడేపల్లి స్క్రిప్ట్ అనమాట ఇది మొత్తం, తాడేపల్లి స్క్రిప్టే అది మొత్తం. సరే, ఏది ఏమైనప్పటికీ వాళ్ళ పార్టీ వాళ్ళ అధినాయకులు ఏమి ఆదేశిస్తే వాళ్ళు చేసే వ్యక్తులే కానీ పాపం వీళ్ళ సొంతానికి వీళ్ళకు ఒక వ్యక్తిత్వం కానీ లేదు అనుకుంటే సొంతగా ఆలోచించి చేసేవి కానీ చేస్తారని నేను అనుకోను. ఇలాంటి వికృతమైన మాటలు పుట్టించడానికే ఒక టీం అక్కడ పనిచేస్తూ ఉంటుంది అని చెప్పి చాలాసార్లు బయటకు వచ్చింది. ఇప్పుడు 30 years పృథ్వీ కూడా అదే కదా చెప్పి, అదో ఉగ్రవాద సంస్థ అండి బాబోయ్ అన్నాడు. అక్కడ ఉగ్రవాద సెక్షన్ జరుగుతూ ఉంటుంది బాబోయ్, అందులోకి వెళ్తే ఇంకా మనకు అసలు మైండ్ ఏమీ పనిచేయదండి. అట్లాగే ఇప్పుడు శ్యామలు కూడా ఆ ఉద్దేశంతో ఇలాంటి పలుకులన్నీ పలుకుతూ ఉంది. సార్ దీనికి అందరూ చెల్లించుకున్నట్లే ఈవిడ కూడా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా సరే మీకు బాధ కలిగితే, అది న్యాయం అనిపిస్తే మీరు చట్ట వ్యతిరేకమైతే చట్టం దృష్టికి తీసుకురావటం ఒక పౌరులుగా మీ బాధ్యత. మీ బాధ్యతను మీరు నిర్వర్తించాలని, అలాగే ఇలాంటి ఊసుబోని కబుర్లు చెప్పుకోకుండా ఉండాలని కోరుకు